మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, ప్రైజ్ లార్డ్ తెలియజేసుకుంటున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 1వ వచనం. నేను చదువుతున్నాను, చూడండి. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. ప్రభు చెప్తున్న మాట, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిలుచు సియోను కొండవలే ఉంటారని ప్రభు తెలియజేస్తున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక ఉంచి ఉంటామో, ఆయన యందు నమ్మకం కలిగి ఉంటామో, ఏ పనిలో అయినా సరే మనం ప్రార్థిస్తూ ముందుకు వెళ్తే గనక, ఇదిగో దేవుడు చేస్తాడు, నా ప్రభు ఈ కార్యం చేస్తాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉంటావో, నమ్మకం కలిగి ఉన్నప్పుడు నువ్వు బలమైన వాడిగా ఉంటావు. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తాడని చెప్తున్నాడు. అందుకే నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఈ ఉదయకాల సమయంలో ఉన్నట్లయితే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించే. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడని, నువ్వు ఎప్పుడైతే ప్రభువుకు నమ్మకత్వం కలిగి ఉన్నావో అప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. జ్ఞాపకం చేసుకుని ఈ మాటలను నీ వినికిడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్.